తూర్పుగోదావరి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులిని బంధించే ఆపరేషన్ చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కూర్మాపురం గ్రామంలో ఒక ఇంటి వెనుక భాగంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దాన్ని బంధించేలోపు షాప్ కిలోమీటర్ దూరంలోని పశువుల పాకలకు దూరింది. 2 ఆవులను చంపి అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఇళ్లలోని వారు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక పాక పైకప్పు తొలగించి పులిపై మత్తుమందు ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులిని బంధించే ఆపరేషన్ చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పెద్ద పులి ఒక పశువుల పాక కొద్దిసేపటి క్రితమే ఒక పెంకుటిల్లు నుంచి తప్పించుకుందో అక్కడి నుంచి ఒక పశువుల పాకలా ఉంది. ఎగ్జాక్ట్ గా అదే లొకేషన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి చూడొచ్చు, నా వెనక చూస్తుంది ఇక్కడే పెంకుటిల్లు. అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. అక్కడి నుంచి చూస్తే కనుక మనం ఏదైతే ఈ పక్కన చూస్తే కనుక ఈ లోపల చూస్తే కనుక కొంచెం దూరంలో ఉన్నాయి ఆ పశువుల పాక అయితే ఉంది. ఈ పొలాలకి మనం చూస్తున్న ఈ పొలం ఇంకా కొంచెం దూరం, అంటే పోలీసులు వస్తే ఎవరిని కూడా అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. పూర్తి స్థాయిలో దూరంగా ఉంచి ఆపరేషన్, అంటే ఈ పులి మాట వేసి తప్పించుకున్న పెంకుటిల్లుకి ఇప్పుడున్న పశువుల పాకకి చూస్తే కనుక ఒక 500 మీటర్ల వరకు కూడా దూరం ఉంటుంది. అయితే అక్కడి నుంచి పులి ఏదైతే తప్పించుకుని పశువుల పాకలో మాట వేసింది. అయితే చూస్తే కనుక ఇప్పుడు ఆ పశువుల పాకకు సంబంధించి ఆకులను తీసివేసి పైన ఉన్న తాటాకులను తీసివేసి దాన్ని షూట్ చేసేందుకు కూడా, అంటే మత్తు ఇంజక్షన్ ద్వారా షూట్ చేసేందుకు కూడా చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తాం పోలీసులు ఎంతగా ఆంక్షలు పెట్టి నేటిగా వెళ్లిపోమన్నప్పటికీ కూడా చాలా మంది ప్రజలైతే ఇక్కడ స్థానికులు ఇక్కడే ఉండి ఈ ఆపరేషన్ ని కూడా చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక మరి కొద్దిసేపట్లోనే ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం అయితే పూర్తిగా చెప్పలేము. మధ్యాహ్నం కూడా ఇదే రకమైన వాతావరణం కనిపించింది. ఏదైతే ఒక దశలో అయితే విజయవంతమైంది అనుకున్నారు, అయితే ఊహించిన విధంగా ఆ ఇంటి నుంచి పులి తప్పించుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం అయితే ఇక్కడ అతి సమీపంలో దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మనం నిలబడిన ప్రాంతానికి సంబంధించి ఇక్కడి నుంచి 500 మీటర్ల దూరంలోనే పాకలో ఉంది. ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా ఇప్పుడు పోలీసులు ఏదైతే ప్రకటించిన ప్రకారం కిలోమీటర్ వరకు కూడా ఎవరు వద్దని చెప్పి కూడా ఉండొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అనేక మలుపులు తిరుగుతూ ఈ ఆపరేషన్ అయితే కొనసాగింది. వాస్తవానికి నిన్న ఉదయం ఈ ఆపరేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి చూస్తే కనుక పూణే నుంచి ప్రత్యేక టీమ్స్ రావటం, వాళ్ళు మత్తు ఇంజక్షన్ సంబంధించిన గన్స్ సిద్ధం చేసుకోవడం, ఇదంతా అయిన తర్వాత ఇక్కడ ఏదైతే కేశవరం వద్ద కోకోకోలా ఫ్యాక్టరీ వెనుక ఉన్న ఒక కొండపై మాట వేసిన పెద్ద పులి అక్కడి నుంచి తప్పించుకుని దాదాపు 25 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించి ప్రస్తుతం మనం ఉన్న ఈ కూర్మాపురం గ్రామానికి వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో దీన్ని గుర్తించడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఎవరు ఊహించిన విధంగా మొత్తం ఈ పెంకుటిల్లుని, మన వెనక ఉన్న ఈ పెంకుటిల్లుని మొత్తం కూడా రౌండప్ చేసి పులిని బంధించాలని చూశారు. అయితే అక్కడ గోడ దూకి పారిపోయింది. అదే విధంగా గోడ దూకడమే కాదు, మనం చూస్తున్న ఈ కాలువను కూడా దూకేసింది. కాలువను దూకి పంట పొలాల నుంచి ఏదైతే ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి పశువుల పాకలో ప్రస్తుతం ఉంది. పశువుల పాకలోనే 2 పశువులు కూడా ఈ పులి దాడి చేసి చంపేయడం జరిగింది. అయితే మొత్తం ఇప్పుడు ఒక చిన్న పశువుల పాకలోనే ఆ పెద్ద పులి ఉంది. దాన్ని పెకిలించి మొత్తం కూడా ఏదైతే మత్తు ఇంజక్షన్ ద్వారా బంధించాలని చెప్పి కూడా ఆపరేషన్ చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రసాద్, ఇప్పుడు పొద్దున్న నుంచి పులిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? పులిని పట్టుకునే సమయం ఇంకా ఎంత పట్టొచ్చు, ఎంతవరకు పట్టుకునే అవకాశం ఉంది? ప్రజలను అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించారా ఏమైనా? ఖచ్చితంగా, అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్, అంటే ఇక్కడ మారేడు ఇక్కడ ఏదైతే ఈ కూర్మాపురం గ్రామంలోనే ఒక పశువుల పాకలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఎవరో కూడా ప్రజలెవరూ కూడా ఉండొద్దని చెప్పి హెచ్చరించారు. అదేవిధంగా ఇక్కడ మీడియాపై కూడా కొంత నియంత్రించేస్తున్నారు. ఎవరు కూడా దగ్గరికి, ఎందుకంటే అటవీ శాఖ అధికారులు చెప్తారు పులి ఒక్కసారి దెబ్బతిని ఉంది కాబట్టి, అంటే మొత్తం ఇంజక్షన్ కి లొంగలేదు కాబట్టి, ఒక్కసారి పారిపోయింది కాబట్టి దాడి చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఎవరు ఇక్కడ ఉండదని చెప్పి కూడా చెప్తారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్నవారు ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, మహిళలు వీరంతా కూడా ఇక్కడ బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆపరేషన్ మాత్రం ఇంకా చివరి ప్రయత్నంగానే చేస్తున్నారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పశువుల పాక నుంచి కనుక తప్పించుకుంటే సమీపంలోనే ఏదైతే కోర్మిల్ అనే గ్రామం ఉందో అక్కడి నుంచి గోదావరిలోకి వెళ్ళిపోతుంది. గోదావరిలోకి వెళ్ళిపోయిందంటే ఈ పెద్దపులు పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో అంతా కూడా జనం అంతా కూడా భయభ్రాంతులకు గురే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా మరొక గంటలోనే కొద్దిసేపట్లోనే ఆపరేషన్ ఫలించాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున జనం కూడా అంతగా ఉత్కంఠగానో ఇటు ఆసక్తిగానో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికులు అయితే భయాందోళన చెందుతారు. ఒకవేళ పులి కనుక ఇవాళ పట్టుకోకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ రాత్రికి నిద్రలో ఉండమని చెప్పి కూడా జనం బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం మీద అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా అంటే ఆపరేషన్ అయితే చేపడుతున్నారు కానీ త్వరగా సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక రాజమండ్రి ప్రాంతంలోనే 10 రోజుల నుంచి వారం రోజుల పైగా ఉంది. అదేవిధంగా ఇక్కడ నిన్న కేశవరం నుంచి ఏదైతే తప్పించుకొని ఊహించిన విధంగా 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ఈ కుర్మాపురం గ్రామం వద్ద కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడ ఊహించిన విధంగా అంటే ఒక పెంకుటింట్లోనే ఉన్న నేపథ్యంలో దాన్ని గుర్తించి డ్రోన్ ద్వారా ఒక ఏదైతే ఆ ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న సందులో పులి నక్కి ఉంది. అక్కడి నుంచి చూస్తే కనుక ఏదైతే మత్తు ఇంజక్షన్ తో షూట్ చేద్దామని చెప్పి కూడా ఒక ప్రయత్నం అయితే చేసిన క్రమంలో గోడ దూకి పారిపోయి అది అక్కడి నుంచి చూస్తే కనుక ఇది కాలువను దాటి పంట పొలాల నుంచి పశువుల పాకలో చేరుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, పెద్ద పులి భయం తమకు దొరకాలని చెప్పి కూడా కోరుతున్నారు. అంటే వాస్తవం మనం ఉన్నది పచ్చని పొలాలతో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం. ఈ మొన్నటి వరకు కూడా ఈ కోనసీమ జిల్లాలోని ఈ ప్రాంతం ఉంది. అయితే ఇక్కడికి అసలు ఏదైతే సాధారణ అడవి జంతువులు కూడా రావు, చిన్న చిన్న అడవి జంతువులు కూడా రావు. అలాంటిది ఏకంగా ఒక పెద్ద పులి కూడా వచ్చిందంటే ఎవరో కూడా నమ్మలేని పరిస్థితి అయితే ఉంది. అలా రాజమండ్రి వంటి నగరానికి సమీపంలోకి రావడం, చుట్టుపక్కల గ్రామాల్లో సంచరించడం, దాదాపు 20 పైగా పశువులు కూడా మట్టి పెట్టిన క్రమంలో ఈ పులి వల్ల ఇప్పటి వరకు అయితే మనుషులపై ఎక్కడ కూడా దాడి చేయలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే చాలా ఏదైతే చెప్పొచ్చు. ఎందుకంటే దెబ్బతిని ఉంది. అది ఏమాత్రం బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరి మీద దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందం పైన ఇప్పుడు ప్రస్తుతం ఆశలన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర 3 నుంచి 5 ml వరకు కూడా మత్తు ఇంజక్షన్ లోడ్ చేసి ఉంచారు. ఏ క్షణమైనా పులిని షూట్ చేసేందుకు కూడా చూస్తున్నారు. ఏదైతే ఆ మత్తు ఇంజక్షన్ తగిలిన వెంటనే పులి 20 నిమిషాల సేపు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది, దాడి చేసే అవకాశం ఉంది, రెచ్చిపోయే అవకాశం అయితే ఉంది. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. మొత్తం మీద ప్రస్తుతం ఒక ఇంటి నుంచి అంటే నిన్న ఒక గుట్ట నుంచి గుట్ట ప్రాంతంలో ఒక ఇంట్లోనూ ప్రస్తుతం రైట్ ఈ టైంలో అయితే ఒక పశువులు ఉన్న నేపథ్యంలో ఈ పులి ఇంకా చిక్కే అవకాశాలు అయితే కొంత కనిపిస్తున్నాయి. అది ఎలా దీన్ని షూట్ చేస్తారో, దీన్ని ఏం చేయబోతున్నారంటే పశువుల పాకు సంబంధించిన తాటాకులన్నీ కూడా తీసివేసి చేస్తున్నారు. ఇక్కడ దగ్గరికి వెళ్లాలంటే కూడా చాలా ప్రమాదకర సిచ్యువేషన్ అని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. పులి ఏమాత్రం దాడి చేసినా అది చాలా భయంకరంగా ఉంటుంది. ఒక మనిషిని పట్టుకుని దాడి చేసిందంటే పర్టికులర్ గా మనిషిని కూడా పైగా దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైలైట్ గా ఉండాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే అంటే ఇప్పుడు డ్రోన్, థర్మల్ కెమెరాలు, కెమెరా ట్రాప్స్ అన్ని వినియోగిస్తున్నారా? పులి కదలికలపై ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు కదా. ఎందుకంటే పులి ఒకవేళ సాయంత్రం వరకు కూడా పట్టుపడకపోతే రాత్రి సమయంలో ఎక్కువగా కదిలే అవకాశం ఉంది కదా. దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? థ్యాంక్ యూ ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులి బంధించే ఆపరేషన్ చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కూర్మాపురం గ్రామంలో ఒక ఇంటి వెనుక భాగంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దాన్ని బంధించే లోపు కిలోమీటర్ దూరంలోని పశువుల పాకలోకి దూరినట్టు తెలుస్తోంది. 2 ఆవులను చంపి అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఇళ్లలోని వారు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పాక పైకప్పు తొలగించి పులిపై మత్తుమందు ప్రయోగించేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.